హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇప్పుడైతే విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వ్లాగ్లో అయితే చూడండి. ఫస్ట్ అయితే చేపలను తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల పైన కొంచెం సాల్ట్ వేసి మంచిగా నీట్గా కడుక్కొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర, లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడైతే అల్లం వేసుకోవాలి. అల్లం కొంచెం వేగాక పసుపు వేసుకొని చేప ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసాక 2 నిమిషాలకి ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం వేసిన 5 నిమిషాలకి చింతపండు పులుసును యాడ్ చేసుకోవాలి. పులుసుకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మెంతిపొడి, ధనియాల పొడి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన 2 నిమిషాల తర్వాత దించుకోవాలి. అంతే, వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ. ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చేపల కూర అయితే చాలా బాగుంది.